వీడియో ఇంకా ఇప్పుడు వెరికోసం ఏమైనా ఉన్నాయని చూడాలి. ఇదేంది వ్యాక్సినా? అదే యాంటీ రేబీస్ వ్యాక్సిన్. లైనింగ్ చేస్తే రైతు అనేవాడు వేస్ట్ ఇంకా మేము తీసుకెళ్తామంటే ఇక్కడ జనాభా కాదా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదా, వీళ్ళంతా యా రాష్ట్ర ప్రభుత్వాలు? ఏ తెలంగాణలో ఉన్నామా, కర్ణాటకలో ఉన్నామా, తమిళనాడులో ఉన్నామా? నీళ్ళు ఈరోజు తాగాలంటే అసలు ఇక్కడ ఒక స్టోరేజ్ లేకుండా మొత్తం వాటర్ ఇంత ఫాస్ట్గా ముందుకు ఫ్లోర్గా ముందుకు వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఊళ్ళో వాళ్ళు కావచ్చు, పంటకి ఏం బట్టు చేసుకుంటారు. చీనా తోటకు 16 స్ప్రింక్లర్లు ఎగరేటి ఈరోజు ఒకటి కూడా ఎగరడం లేదు. బోర్ లెవెల్ 0. కింద చేస్తే ఓకే, మళ్ళీ ఇంత పైకి నీళ్ళు వస్తాయి కాలంలో. దీనికి కూడా ఒక చుక్క పక్కన పోకుండా ఇంత భద్రం చేస్తారా? అంటే జనాభా ఎక్కడెక్కడ పారాడతారు అక్కడ కూడా నీళ్ళు చేసినారు. ఆ సైడ్ అంతా చూడండి, కట్టుకుంటే సట్ట నీళ్ళు పోతాయని దీనికి 3000 కోట్లు 4000 కోట్లు మీకు 14లో రాని ఆలోచన ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది కుటుంబ ప్రభుత్వానికి? 2014లోన ప్రభుత్వం ఉంది, అంతకు ముందు ప్రభుత్వం ఉంది. ఈరోజు కొత్తగా ఈ లైనింగ్ అనేది చేయటం వల్ల ఎవరికి యూజ్ మీరైనా తెలియజేయండి జనాభాకి. మిట్టి తక్కువ అన్ని ఏం దీనివల్ల ఏం ప్రాబ్లం? దీనివల్ల ప్రాబ్లం ఏమనంటే ఇక్కడ ఉన్న పొలాలకి అందరికీ
నీళ్ళు లేకుండా అయిపోతున్నాయి. ఇంత ఫిట్టింగ్ వేయడం వల్ల ప్రతి ఒక్క చినుకు పడినా కూడా కిందకి తొల్లి దీని మీదకి పోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ బయట కూడా వర్షాలు రాకుండా అయిపోతున్నాయి. ఈ ఆంధ్ర నీళ్ళు కూడా ఎండిపోతున్నాయి. ఈ ఆంధ్ర ఇట్లా ఫిట్టింగ్ వేయడం వల్ల సట్లు అనేది ఉంటుంది. దానికి నీళ్ళు ఆ దారికి పోవాలి, ఆ దారికి పోవడానికి కూడా ఇట్లా కలు వేసి దానికి పోకూడదు, నీళ్ళని సట్లు పోకూడదని. ఇప్పుడు బగుతుంటాయి, పక్షులు బగుతుంటాయి, జీవాలు బగుతుంటాయి. దానికైనా నీళ్ళు ఎట్లా ఆ రూపంగా వస్తాయి చెప్పు. దాంట్లో ఏదో సట్టగా పోతాయి. ఎవరెవరు బోరేస్తారు దాంట్లో. వాళ్ళ దాంట్లో నీళ్ళు పడినా ఒకవేళ మోటార్ పెట్టి వచ్చినా కూడా ఏదైనా పువ్వులు, పక్షులు, జీవాలు బతుకుతాయి. ఆ దాంట్లో పోనీకోకుండా సట్టలకి మనం ఏమి అడ్డం భూమిలోకి దూరి మనం అడ్డం వేసినట్లే కదా నీళ్ళు, పక్షులకి నీళ్ళు లేకుండా. ఇప్పుడు భూమిలోకి దూరే కదా మనం నీళ్ళకి అడ్డం అంటే నీ పొలానికి పోకూడదు నీళ్ళు, ఆ పొలాన్ని రావాలంటే దూరి నువ్వు చేస్తున్నట్లేదు. భూగర్భ జలాలు అడగండి అంటే ఎండిపోతాయి. ఎండిపోయినాయి కూడా పోతాయి కాదు, పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము కూడా ఇట్లా దౌర్జన్యాన్ని దిగబడాల్సిన టైం వచ్చింది. ఏం కారణం అంటే ఇదే కారణం. ఎట్లా పోతే ఇప్పుడు మేము రైతులే, మేము కూడా పొలం పండిస్తాము. మాకు కూడా తెలుసు ఎట్లా ఎన్ని నీళ్ళు ఉంటే కనుక పొలం బతుకుతుంది, యా స్టేజ్లో ఉంటే కనుక పొలం బతుకుతుంది. మినిమం అంటే వేస్తేనే పంట పండదు. నేను మినిమం అంటే 4 నెలలు ఉండాల. 4 నెలలు ఉంటే నా నెలల వరకు వాడు ఇంట్లో సంసారాన్ని చూసుకోవాలా, పిల్లలు చూసుకోవాలా. లాస్ట్ దీని మీద ఆధారపడాలి. పత్తులు ఎత్తేనే ఎగురుకుంటూ పోయి దాడికి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత లైనింగ్ లేదా? అసలు ఆలోచన లేదు. ఊరికి కాళ్ళు తోగిచ్చి పెట్టారా? ఏ రైతు అడుగు అంత